ఇక రేపైతే ఇండియాకు సూపర్ 8 మ్యాచెస్ స్టార్ట్ కాబోతున్నాయి. ముందుగా అయితే ఈ మ్యాచ్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ అయితే జరగబోతుంది. ఇక వీరిద్దరి మధ్యన టాప్ 5 బ్యాటిల్స్ చూసుకున్నట్లయితే బ్యాటిల్ నెంబర్ 1 విషయానికి వస్తే హార్దిక్ పాండ్యా వర్సెస్ లుంగి ఎంగిడి అని చెప్పుకోవచ్చు. వీరిద్దరి మధ్యన అయితే అద్భుతమైన బ్యాటింగ్ జరిగింది. వీళ్ళిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే ఇప్పటి వరకు 13 బాల్ ఫేస్ చేయగా అందులో 16 రన్లు అయితే కొట్టాడు. మెయిన్లీ యావరేజ్ చూసుకున్నట్లయితే 8.5గా ఉంది. అలానే స్ట్రైక్ రేట్ చూసుకున్నట్లయితే 130గా ఉంది. అలానే 2 సార్లు అవుట్ అయ్యాడు. మెయిన్లీ లుంగి ఎంగిడి అయితే మంచి బౌలర్. మెయిన్లీ అతడైతే మిడిల్ ఓవర్స్లో ఆ స్లోర్ వన్స్ బాగా యూస్ చేస్తాడు. అలానే న్యూ బాల్తో మంచి స్వింగ్ని కూడా రాబట్టగలుగుతాడు. కానీ కాబట్టి అతనితో మన ఇండియన్ ప్లేయర్స్ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అతడు రెండు వైపులా పదునున్న కత్తి లాంటి వాడు. కాబట్టి ఓపెనింగ్ బాల్ నీట్గా వేయగలుగుతాడు. అలానే డెత్ ఓవర్స్లో అతని కటర్స్, అతని స్లోర్ వన్స్ అతనికి పెట్టింది పేరు అని చెప్పుకోవచ్చు. అతను స్లోర్ వన్స్తో ఎటువంటి పెద్ద బ్యాటర్ని కూడా బోల్టా కొట్టించాడు. అలానే మన హార్దిక్ పాండ్యా తక్కువైనటువంటి కాదు. ఈ T20 వరల్డ్ కప్లో అయితే ఒక టాప్ నాచ్ ఫామ్లో అని చెప్పుకోవచ్చు. ఈవెన్ లుంగి ఎంగిడి చూసుకున్నా కూడా అతడు కూడా ఈ T20 వరల్డ్ కప్లో టాప్ నాచ్ ఫామ్లో ఉన్నాడు. ఈ T20 వరల్డ్ కప్లో ఒక 5 వికెట్ ఆల్ కూడా తీశాడు. అతన్ని కూడా మన ఇండియన్స్ కొంచెం మైండ్లో పెట్టుకొని ఆడవలసింది ఉంది. ఇక బ్యాటిల్ నెంబర్ 2 విషయానికి వస్తే డెవల్ బ్రావిస్ వర్సెస్ వరుణ్ చక్రవర్తి. వీరిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్లో పెద్దగా అయితే లేదు. ఇంటర్నేషనల్ అయితే ఏకంగా డెవల్ బ్రావిస్ వరుణ్ చక్రవర్తిని 200 స్ట్రైక్ రేట్తో ఆడాడు. అలానే ఐపీఎల్లో చూసుకున్నట్లయితే 2 సార్లు అవుట్ చేసి ఒకసారి కేవలం 78.8 స్ట్రైక్ రేట్ మాత్రమే వేయించగలిగాడు. అంటే అతని యొక్క క్లాసీ బౌలింగ్ అంటే మనం ఏందో చూసుకోవచ్చు. మన ఇండియన్ కండిషన్స్లో వరుణ్ చక్రవర్తి బీస్ట్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇంటర్నేషనల్ ఆడారో అది సౌత్ ఆఫ్రికా వెళ్ళి ఆడిన మ్యాచెస్ కాబట్టి అక్కడ స్పిన్కు పెద్దగా ఆఫర్ ఉండదు. కాబట్టి డెవల్ బ్రావిస్ వరుణ్ చక్రవర్తిని కొట్టగలిగాడు. ఇఫ్ ఇన్ కేసు అతడు ఇప్పుడు ఇండియాలో ఆడుతున్నాడు కాబట్టి అది 100కి 200% జరగదు. వరుణ్ చక్రవర్తి డామినేట్ చేస్తాడని మనం 200% అయితే చెప్పుకోవచ్చు. అలానే మనోనికి వరుణ్ చక్రవర్తికి అయితే సౌత్ ఆఫ్రికా పైన చాలా మంచి రికార్డ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈవెన్ లాస్ట్ టైం ఇండియా సౌత్ ఆఫ్రికాకి వెళ్ళినప్పుడు అతడైతే 5 వికెట్ ఆల్ తీశాడు. ఇక బ్యాటిల్ నెంబర్ 3 విషయానికి వస్తే ట్రిస్టన్ స్టబ్స్ వర్సెస్ అక్షర్ పటేల్ అని చెప్పుకోవచ్చు. వీరిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 12 బాల్లలో ఫేస్ చేయగా 24 రన్లు కొట్టాడు. అలానే 2 సార్లు అవుట్ చేశాడు. యావరేజ్ చూస్తే కేవలం 13 మాత్రమే. స్ట్రైక్ రేట్ చూసిన 130 అయితే కనిపిస్తూ ఉంది. ఇదైతే వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. స్టబ్స్ అయితే ఈ సిరీస్లో ఈ T20 వరల్డ్ కప్స్లో అయితే చాలా మంచిగా ఫామ్లో ఉన్నాడు. మీరు లాస్ట్ టైం చూసినట్లయితే ఆఫ్ఘనిస్తాన్తో డబల్ సూపర్ ఓవర్ పడినప్పుడు సౌత్ ఆఫ్రికాను గట్టెక్కించింది ట్రిస్టన్ స్టబ్సే. కాబట్టి ట్రిస్టన్ స్టబ్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే అక్షర్ పటేల్ కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. అతడు లెఫ్ట్ హ్యాండర్స్, రైట్ హ్యాండర్స్ ప్రతి ఒక్కరికి యాక్యురసీగా బౌలింగ్ వేస్తున్నాడు. ఈవెన్ 2024 T20 వరల్డ్ కప్లో మన ఇండియా టీం గెలిచింది అంటే ఫైనల్స్, అందులో ముఖ్య పాత్ర మన అక్షర్ పటేల్ది కూడా ఉంది. ఎందుకంటే స్టబ్స్ని అవుట్ చేశాడు ఆ మ్యాచ్లో. కాబట్టి ఈ మ్యాచ్లో కూడా అవుట్ చేసే అవకాశాలు 200 ఉన్నాయని నాకు అనిపిస్తూ ఉంది. ఇక బ్యాటిల్ నెంబర్ 4 విషయానికి వస్తే మాక్రమ్ వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా. వీళ్ళిద్దరి మధ్యన అయితే T20స్లో పెద్దగా అయితే మంచి స్టాట్స్ అయితే లేవు. జస్ట్ మాక్రమ్ అయితే జస్ట్ నెగోషియేట్ చేసి 108 స్ట్రైక్ రేట్ని అయితే మెయింటైన్ చేశాడు. కేవలం 13 రన్స్ కొట్టాడు 12 బాల్స్లో. ఇఫ్ ఇన్ కేసు ఒకవేళ మనం చూసుకున్నట్లయితే మన బుమ్రా కూడా న్యూ బాల్ని బ్రిలియంట్గా మూవ్ చేశాడా అని అనుకుంటే మాక్రమ్ అసలు అక్కడ ఉన్నాడు. ఎందుకంటే టెస్ట్ ఫార్మాట్లో ఏకంగా మాక్రమ్ని జస్ప్రీత్ బుమ్రా 8 సార్లు అవుట్ చేశాడు. 8 సార్లు టెస్ట్ ఫార్మాట్లో ఒక ప్లేయర్ని, అది కూడా షార్ట్ టైం పీరియడ్లో అవుట్ చేయడం నాట్ అన్ ఈజీ జాబ్. అది అయితే మన వాడు చేసి చూపించాడు. కాబట్టి అక్కడ ఇఫ్ ఇన్ కేసు బాల్ మూవ్ అయినట్లయితే డెఫినెట్లీ ఇక్కడ కూడా ఇంకోసారి చేసి చూపించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మాక్రమ్ అయితే చాలా డెడ్లీ డేంజరస్గా ఆడుతాడు. అదే ఆచితూచి ఆడే అవకాశాలు ఉన్నాయి. ఇంతవరకు డెడ్లీ డేంజరస్గా ఆడాడు, కానీ ఇప్పుడైతే ఆచితూచి ఆడి కొంచెం నెగోషియేట్ చేస్తాడు జస్ప్రీత్ బుమ్రాని. ఇక బ్యాటిల్ నెంబర్ 5 విషయానికి వస్తే మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ కేశవ్ మహారాజ్. ఇదైతే ఒక ఎక్సైటింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ సూర్యకుమార్ యాదవ్ స్వీప్స్ అయితే బీభత్సంగా ఆడతాడు స్పిన్నర్లకి. అలానే కేశవ్ మహారాజ్ రైట్ హ్యాండర్లకి ఆ లెఫ్ట్ ఆర్మ్ క్లాసిక్ ఆఫ్ స్పిన్తో చాలా వరకు బోల్టా కొట్టిస్తూ ఉంటాడు. కాబట్టి ఇదైతే వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. అలానే వీళ్ళిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకున్నా కూడా ఇప్పటివరకు కేవలం 41 బాల్లలో ఏకంగా 71 రన్లు అయితే కొట్టగలిగాడు. అలానే స్ట్రైక్ రేట్ చూస్తే 150+ ఉంది. అలానే ఇంతవరకు ఒక్కసారి కూడా అవుట్ చేయలేదు కేశవ్ మహారాజ్. కాబట్టి సూర్యకుమార్ యాదవ్ చేయి మళ్ళీ పైనే ఉండే అవకాశం ఉన్నాయి. అలానే రీసెంట్ టైమ్స్లో చూసుకున్నట్లయితే సూర్యకుమార్ యాదవ్ బ్రిలియంట్ ఫామ్లోకి వచ్చాడు. అసలు అతడు బౌలర్స్ని ఊతికారేస్తున్నాడని చెప్పుకోవచ్చు ఒక మాటలో. కాబట్టి సూర్యకుమార్ యాదవ్ చేయి పై ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఇంకా ఎగ్జైటింగ్ బ్యాటిల్స్ అయితే చాలానే ఉన్నాయి. లైక్ హర్షదీప్ సింగ్ అయితే సౌత్ ఆఫ్రికా పైన చాలా మంచి రికార్డు ఉన్నాయి. ఏకంగా అతనికి అయితే చాలా మంచి రికార్డులు ఉన్నాయి. కాబట్టి అతడు కూడా ఒక బిగ్ గేమ్ చేంజర్ ఆర్ గేమ్ గెలిచిందంటే అతని రోల్ కూడా ఎంతో కొంత ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలానే తిలక్ వర్మ కూడా చాలా మంచి అబిలిటీ ఉంది సౌత్ ఆఫ్రికా పైన. చాలా మంచి రికార్డ్స్ ఉన్నాయి పాస్ట్లో. అలానే అతడైతే సౌత్ ఆఫ్రికా పైన బ్యాక్ టు బ్యాక్ 2 సెంచరీలు కొట్టాడు. కాబట్టి డెఫినెట్లీ సౌత్ ఆఫ్రికా అంటే చిన్న గ్రిప్ అంటే ఉంటుంది తిలక్ వర్మకి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరిన్నో వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.